పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. ప్రియులారా, వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి ఒక్క నిమిషము ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, ఈ శ్రేష్టమైన సమయంలో మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. ఆజ్ఞాతిక్రమమే పాపము అని మీ లేఖనము సెలవిస్తూ ఉండగా మా హృదయాలను మీ వెలుగుతో శోధించండి. ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అయ్యా, మా మనోనేత్రాలను తెరవండి. మేము మీ చిత్తమును గ్రహించి పాపమును అసహించుకొని మీ నీతిలో నడుచుకునే కృపను మాకు దయచేయండి. నీ దాసుడనైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ స్వరాన్ని వినిపించమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వింటున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, నేటి ప్రపంచములో పాపము అనే పదాన్ని మనము చాలా తేలికగా తీసుకుంటూ ఉన్నాము. లోకము దృష్టిలో పాపము అంటే కేవలము హత్యలు, దొంగతనాలు లేదా ఘోరమైన అపరాధాలు మాత్రమే. కాని దేవుని వాక్యము పాపానికిచ్చే నిర్వచనము చాలా లోతైనది. అపోస్తలుడైన యోహాను అక్కడొక స్పష్టమైన సమీకరణాన్ని మన ముందు ఉంచాడు. ప్రియులారా, ఆజ్ఞ అతిక్రమము అంటే దేవుడు గీసిన గీతను దాటడం మాత్రమే కాదు, అసలు ఆ గీతతో మనకు సంబంధము లేదు అని జీవించడము. దేవుడు మన జీవితము కొరకు ఒక గొప్ప ప్రణాళికను, ఒక ప్రమాణాన్ని ఆయన ఉంచాడు. ఆ ప్రమాణాన్ని అందుకోలేకపోవడమే పాపము. పాపం అంటే ఏదో పొరపాటున చేసే తప్పు కాదు. అది సృష్టికర్త అయిన దేవుని అధికారానికి వ్యతిరేకంగా చేసే ఒక తిరుగుబాటు. ఈరోజు మనము ధ్యానించుకోబోయే అంశము ఏంటంటే, మనము చేసే చిన్న చిన్న పనులు కూడా దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉన్నాయా? మన హృదయంలో దేవుని మాటకు ఎంత గౌరవము ఇస్తున్నాము అని మనల్ని మనము పరిశీలించుకోవాలి. ప్రియులారా, ఆజ్ఞను అతిక్రమించుట పాపము అన్నది అక్షర నిత్య సత్యమే. దానితో పాటు ఏ ఆజ్ఞలు అతిక్రమిస్తే ఆజ్ఞాతిక్రమము పాపం అంటామో, ఏ ఆజ్ఞలు, ఏ మాటలు, ఏవి అతిక్రమించుట పాపము అని బైబిల్ గ్రంథములో మనము చూస్తే ఇది పాపము అని చెప్పబడిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను సమయానుకూలముగా ఈరోజు కొన్ని విషయాలైనా మీతో మాట్లాడడానికి ప్రయత్నము చేస్తాను. ఏదేది పాపమో ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని మరొక మారు మనము చూసి దానిలో నుంచి ఏ ఆజ్ఞలు అతిక్రమించుటో మనము ధ్యానము చేద్దాం. ఇది మనము ఎరిగిన విషయమే కదా. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము, పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము అన్న వచనము ప్రకారము ప్రియులారా, ఆజ్ఞను అతిక్రమించుటే పాపము అన్నాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇది చేయండి అని దేవుడు చెప్పాడు. అదేదైనా కాని బైబిల్ గ్రంథములో ఏదైనా సరే ఇది చేయండి అని చెప్పినప్పుడు అది చేయకపోవడము పాపము అని ఇక్కడ అర్థము. అందుకే అన్నాడు, పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞను అతిక్రమించుటే పాపము. ఆజ్ఞ అంటే క్రైస్తవులకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు. లేఖనములలో ఇది అని చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాటను మనము తెలుసుకొని విశ్వాసులమై ఉండో, సేవకులమై ఉండో, ఆ మాట ఏదైనా కావచ్చు, ఆయన ఇది చెయ్యి అన్నప్పుడు చెయ్యకపోవడమే పాపము. అవేంటో చూద్దాం. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథాన్ని మనము పరిశీలన చేస్తే 12వ అధ్యాయము 23వ వచనము, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగునుగాక. కాని శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును
అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఆలోచన చేద్దామా? ఒకప్పుడు మనము చీకటి అయి ఉన్నాము, అంటే పాపములోనే ఉన్నాం. మన జన్మ జీవితాలలో అంటకట్టబడిన పాపము. పాపమంటే వ్యభిచారము చేయడము, దొంగతనము చేయడము, జూదమాడడము, త్రాగడము. మనము ఇవి మాత్రమే అని అనుకుంటాం. మేము ప్రార్థనకు పోతున్నాములే, ఇవేవి మేము చేయలేము కాబట్టి మేము పాపము చేయలేదులే అని మనము అనుకోకుండా దేవుడు మాట్లాడుతున్న మాట ఆయన అన్నాడు, ప్రార్థన చేయకపోవడము కూడా పాపమే అని అన్నాడు. అవును ప్రియులారా, ఈరోజు ఈ మాటను గనుక మనం ఆధారము చేసుకొని సమూయేలు ఇశ్రాయేలులతో చెప్పబడిన మాటను మనము చూస్తూ ఉన్నప్పుడు ఈరోజు భూమి మీద క్రైస్తవులుగా పిలువబడుతూ అది చిన్న మందిరమో పెద్ద మందిరమో, 100 మందో 1000 మందో లక్షలు కూడా కావచ్చు, మందిరాలకు వెళుతూ కూడికలలో పాలు పొందుతూ ప్రార్థించే అవకాశం ఉన్నప్పుడు, ప్రార్థించమని దైవజనుడు చెబుతున్నప్పుడు, లేదా ప్రార్థనకు రండి అని పిలుస్తున్నప్పుడు ప్రార్థనను నిర్లక్ష్యము చేసే ప్రతి ఒక్కరూ ఏమి చేస్తున్నట్టు అనంటే పాపము చేస్తున్నట్టు. అవును ప్రియులారా, ఆ ప్రకారము పోల్చుకుంటే 100కి నాకు తెలిసి, జాగ్రత్తగా వినండి, 100కి నాకు తెలిసి 99% విశ్వాసులుగా పిలువబడుతున్న వారందరిలో పాపము వెంటాడుతుంది. ఎలాగా అని అంటే, యేసు ప్రభుల వారు శిష్యులతో చెప్తాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము ప్రార్థన చేయండి అన్నాడు. ఇది శిష్యులతో కదన్నా అని ఒకవేళ మనము అలాగూ అనుకుంటే, ప్రియులారా, లూకా సువార్త 18వ అధ్యాయము 1 వచనానికి మనము వెళితే, మీరు వెసుకక ప్రార్థన చేయండి అని సర్వమానవాళికి చెప్పాడు. ఇంకా అలాగే తెసలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మనము పరిశీలన చేస్తే అక్కడ రాయబడి ఉన్న మాట, ప్రియులారా, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి. ఇంకా లోకములో ఉన్న ప్రతి విశ్వాసికి చెప్పబడిన మాట ఏంటి అనంటే, తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 3 వచనాలు మనము చూస్తే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థన విజ్ఞాపన యాచనలు చేయాలి అన్న వచనముల ప్రకారము ఎందరో నశించిపోతున్నారు. రక్షింపబడిన ప్రతి విశ్వాసి మీద ఉన్న బాధ్యత ఏంటి అనంటే, వాళ్ళందరూ అందరి కొరకు ఏమి చేయాలనంటే ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ వాక్యము వింటున్న మీరు ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నారు? మీరు మందిరానికి వచ్చినప్పుడు 1-2 ప్రార్థన చేయండి అన్నప్పుడు ఎన్ని మార్లు మీ నోరు తెరవబడుతున్నాయి? నోరు సూది పెట్టి దారముతో కుట్టేసినట్టుగా అతుక్కుపోయి అలాగే ఉన్నట్టుగా చాలా మంది సేవకుడు అడిగినప్పుడు ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు అని చెప్పడానికి చాలా బాధగా ఉంది అని నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. అంటే ఏమి చేస్తున్నామని ఆలోచన చేయండి. దేవుడు అంటున్నాడు, పాపం అంటే దొంగతనము, వ్యభిచారము, జూదము, త్రాగడము, లేదా పోట్లాడడము, పనికి మాలిన పనులు చేయడము. ఇవే కాదు, ప్రార్థన చేయమని దైవజనుడు చెప్పినప్పుడు ప్రార్థన చేయుటకు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన చేయకపోవడము కూడా పాపము. మాట్లాడటము వచ్చు, పోట్లాడటము వచ్చు, చాకాచాక్యంగా తినడము వచ్చు, తిన్నదాన్ని అరిగించుకోవడం కూడా వచ్చు. కాని క్రమముగా ప్రార్థన చేయడం మాత్రము క్రైస్తవ లోకానికి రావడము లేదు. దేవునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేయకపోవడము పాపము. రెండవది పాపము ఏంటో చూద్దామా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చూసినట్లయితే, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడిన ప్రకారము ఏ మేలు అనంటే 16వ వచనములో అన్నాడు కదా, ఇప్పుడైతే మీరు డంబములయందు అతిశయపడుతున్నారు, ఇట్టి అతిశయం అంతయు చెడ్డది అని రాయబడి ఉన్న ప్రకారము ఏమా అతిశయము అనంటే, ఎవరన్నా మనల్ని
ఏమి చేస్తున్నావు అనంటే, నేను పలానా చోట ఉద్యోగము చేస్తున్నాను అని చెప్పుకునేటప్పుడు ఎంత ఉన్నతముగా మనము చెప్పుకుంటాం. మనం ఇంకపై మనం ఇంకా గొప్పగా ఇంకొంచెము జీతము అధికం అనుకోండి. నా జీతము ఎంత అనుకున్నావు? నా క్యాడర్ ఏది అనుకున్నావు అని అంటూ ఉంటాం. ఇది మన డంబము. ఇలాగు చెప్పుకోవడము డంబము అయితే చెప్పుకోవడము తప్పు కాదు. కానీ ఇక్కడ అన్నాడు కదా, ఆ డంబము చెప్పుకునే మీరు ఏదైనా మేలు చేయవలసి వచ్చినప్పుడు అది ఏదైనా కావచ్చు. ఎవరి దగ్గరైనా మాట్లాడితే ఇప్పుడు మేమెంటే ఏమనుకున్నావు అని అన్నప్పుడు ఏమనుకున్నావన్న మనము బాధలో ఉన్న వారికో, ఇరుకులో ఉన్న వారికో, ఇబ్బందుల్లో ఉన్న వారికో ఏమి చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అని అంటే మనము మేలు చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అదే చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ లోకములో నివసించిన వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ రక్త సంబంధికులకు, వాళ్ళ కుటుంబాలకు మేలు చేసుకోవడమే తప్ప దేవుని పిల్లల ఎడల మేలు చేసేవారు అరుదైపోతూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఇట్టి డంబమంతా చెడ్డది. మీరెక్కడికో వెళ్ళి ఏదో సంపాదించాలన్న ఆలోచనలు మీకుంటాయి, డంబాలు ఉంటాయి. కానీ మేలైనది చేయాల్సి వచ్చినప్పుడు మీరేమి చేయాలి? మేలు చేయాలి. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మనము పరిశీలన చేస్తే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ రాకడలో కుడివైపున నిలిచిన వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకుంచిన దీవెనలన్నీ మీరు స్వతంత్రించుకోండి అని ఎడమవైపు ఉన్న వారిని చూసి శపించబడిన వారలారా అంటాడు. ఏంటి ప్రభువా అనంటే, ఎడమవైపు ఉన్న వాళ్లతో ఆయన అంటాడు, నేను ఆకలిగొని ఉంటిని, మీరు నాకు అన్నము పెట్టలేదు అన్నాడు. నువ్వెప్పుడు ఆకలిగొని ఉంటే మేము అన్నము పెట్టలేదు ప్రభువా అనంటే, నేను వస్తే అందరూ బిర్యానీలు చేసి పెడతారు, అది కాదు, ఈయన సహోదరులలో ఒకరికి మీరు చేస్తే అది నాకు కూడా చేసినట్లే. అందుకే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు పేరిట చేసేది ఏది కూడా వ్యర్థము కాదు. యేసు క్రీస్తు ప్రభు కూడా అదే సెలవిస్తున్నాడు. నా నిమిత్తము ఎన్ని నీళ్లు ఇవ్వమన్నాడండి? గిన్నెడు చన్నీళ్లు ఇమ్మన్నాడు. అంతే ప్రియులారా, మీరు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే, మేలు నువ్వు చేసినా మనుషులు మరిచిపోవచ్చు, కానీ ఆ మేలు మరిచిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అంటాడు. 6వ అధ్యాయం 10వ వచనాన్ని గనుక మనం చదివితే, ఎన్నో మనము చేయడానికి ఉన్నాయి, కానీ లోభత్వముతో, పిసినారితనముతో నాది ఎందుకు ఖర్చు కావాలి, నేనెందుకు ఇవ్వాలి, ఇలాంటి భావనలతో మనము మేలైన విషయాలలో పాలి భాగస్థులు కాకపోవడము కూడా ఏంటి అనంటే పాపమే అన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేయకపోవడమే పాపము. మేలైన విషయాలలో మేలు చేయకపోవడం కూడా పాపమే. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకానొక గ్రామంలో ఒక శిల్పి ఉండేవాడు. ఆయన చాలా క్రమశిక్షణ గలవాడు. తన కుమారుడికి శిల్పకళ నేర్పిస్తూ ఒకరోజు తను పనిచేస్తున్న ఆ దుకాణము మధ్యలో నేల మీద ఒక తెల్లటి గీతను గీశాడు. ఆయన తన కొడుకుతో ఇలా అన్నాడు, చూడు నాయనా, నువ్వు గదిలో ఎక్కడైనా ఆడుకో, ఏ పనైనా చెయ్యి, కాని ఈ గీతను మాత్రము దాటొద్దు. ఇది మన పనికి, మన క్రమశిక్షణకు ఒక రక్షణ కవచము లాంటిదని చెప్పాడు. కొన్ని రోజులు ఆ అబ్బాయి తండ్రి మాటను గౌరవించి చాలా జాగ్రత్తగా ఉన్నాడు. కాని రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ ఆ అబ్బాయి మనసులో ఒక ఆలోచన మొదలైంది. ఈ గీత దాటితే ఏమవుతుంది అని. అటు ప్రక్కన ఏముంది, నా తండ్రి ఎందుకు నన్ను ఆపుతున్నాడు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. నిజానికి ఆ గీత అవతల ఏముందో అతనికి తెలుసు. అక్కడ ఏమీ లేదు, కేవలము ఖాళీ స్థలము మాత్రమే. కాని దాటవద్దు అన్న ఆజ్ఞ అతనిలో ఒక ఉత్కంఠతను పెంచింది. ఒకరోజు తండ్రి ఇంటిలో లేని సమయం చూసి ఒక్కడుగు వేస్తే తప్పేముంది అని నెమ్మదిగా ఆ గీతను దాటాడు. అక్కడ ఏ ప్రమాదము జరగలేదు, ఆకాశము విరిగి పడలేదు. దాంతో అతనికి ధైర్యము పెరిగింది. క్రమంగా
తండ్రి మాట మీద గౌరవము తగ్గింది. గీతను దాటాడు, అతనికి అలవాటుగా మారింది. ఒకరోజు ఆ అబ్బాయి గీత దాటి వెళుతూ ఉండగా అక్కడ పడి ఉన్న ఒక పాత తుప్పుపట్టిన ఇనుప ముక్క అతని కాలికి బలముగా గుచ్చుకుంది. ఆ గాయము చాలా లోతుగా అయి ఇన్ఫెక్షన్ సోకింది. తండ్రి పరుగున వచ్చి కట్టు కడుతుంటే అబ్బాయి ఏడుస్తూ అడిగాడు, నాన్నా, నిన్ను గీత దాటినప్పుడల్లా ఏమీ కాలేదు కదా, ఈరోజు ఎందుకు ఇలా జరిగింది అని అడిగాడు. ఆ తండ్రి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ తండ్రి ఆ సమయంలో తన కొడుకుతో ఇలా అన్నాడు, చూడు నాయనా, ఆ గీత అవతల రాక్షసులు ఉన్నారని నేను నిన్ను ఆపలేదు. నువ్వు నా మాట వింటావా లేదా అని చూడటానికి ఆ గీతను ఒక ఆజ్ఞగా పెట్టాను. నువ్వు గీతను దాటినప్పుడే నీ హృదయంలో నా పట్ల విధేయత చచ్చిపోయింది. ఆ అవిధేయత నిన్ను అజాగ్రత్త వైపు నడిపించింది. ఆ అజాగ్రత్తే నిన్ను ఈ ప్రమాదంలోనికి నెట్టింది అని చెప్పాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో దేవుడిచ్చిన ఆజ్ఞలు 10 కావచ్చు, వాక్యము కావచ్చు, మన స్వేచ్ఛను హరించడానికి కాదు, మనల్ని కాపాడటానికి. అందుకే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము చెబుతూ ఉన్నట్లుగా, ఆజ్ఞను అతిక్రమించడం అంటే కేవలము నియమాన్ని ఉల్లంఘించడం కాదు, కానీ దేవుని ప్రేమను మరి ఆయన రక్షణను తృణీకరించడం. పాపం అనేది మొదటి అడుగులో ప్రమాదకరముగా అనిపించకపోవచ్చు, కానీ అది మనల్ని దేవునికి దూరము చేసి చివరకు ఆత్మీయ మరణానికి దారితీస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యేక ఆరాధన సమయంలో ఒక ప్రాముఖ్యమైన ఘట్టములో ఉన్నాం. పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఈరోజు మనము ధ్యానించిన లేఖనము ఆజ్ఞాతిక్రమమే పాపము. చాలా మంది అనుకుంటారు, నేనెవరిని చంపలేదు, ఏ దొంగతనము చేయలేదు కదా, నేను పాపిని ఎలా అవుతాను అని. కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆయన గీసిన పరిశుద్ధమైన గీతను దాటడమే పాపము. ఆయన ఆజ్ఞను బేఖాతరు చేయడమే అతిక్రమము. మన ఆలోచనల్లో, మన మాటల్లో, మన ప్రవర్తనలలో మనకు తెలియకుండగానే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి ఉండొచ్చు. మనలో ఆ అజాగ్రత్తే మనకు దేవునికి మధ్య ఒక పెద్ద అడ్డుగోడను కట్టింది. కానీ ఈ పాట ద్వారా మనం ఆ గోడను బద్దలు కొట్టబోతున్నాం. ఈ ఆరాధన గీతము పాడుతూ ఉండగా మీ గతాన్ని, మీ బలహీనతలను దేవుని పాదాల దగ్గర పెట్టండి. ప్రభువా, నేను నీ ఆజ్ఞను దాటాను, కానీ నీ కృప నన్ను మళ్ళీ నీ దగ్గరికి పిలుస్తుంది అని హృదయపూర్వకముగా పాడుదాం. మీ ఆత్మలను సిద్ధపరచుకోండి. మనమందరము కలిసి ఆ పరలోకపు తండ్రిని ఆరాధిద్దాం. నీ ఆజ్ఞను దాటిన వే
సహోదరి సహోదరుడా, దేవుని ప్రసన్నత ఈ మాటలు వింటున్న మీ అందరి గృహాల్లో నిండి ఉంది. ఇప్పుడు ఎవరు కళ్ళు తెరవద్దు. ఈ పవిత్రమైన నిశ్శబ్దంలో దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఈ పాట పాడుతూ ఉండగా మీ హృదయంలో ఒక రకమైన నెమ్మది కలిగిందా? అది దేవుని క్షమాపణకు గుర్తు. అవును, పాపపు సంకెళ్ళు తెగిపోయినప్పుడు శాపపు వ్యాధులు కూడా వదిలిపోవాలి. మీలో ఎవరికైతే అద్భుతము కావాలో మీ అనారోగ్యము ఉన్న చోట మీ చేయించుకోండి. దేవుడు మీ అతిక్రమములను క్షమించి మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దబోతున్నాడు. మీ శరీరంలోని ప్రతి వ్యాధి కణము యేసు నామములో గద్దించబడబోతుంది. మీరు ఒంటరి వారు కాదు. దేవుని ఆజ్ఞ ఇప్పుడు మీకు రక్షణ కవచంలా మారింది. విశ్వాసముతో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం అద్భుతమైన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. దేవా, ఏది పాపమో ఆ పాపము తెచ్చే శాపమేమిటో, దాని పర్యవసనమేంటో మీ లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలను మేము ధ్యానము చేస్తూ వచ్చాం. మేము ప్రార్థనకు వెళుతున్నాములే అని అనుకుంటే ప్రార్థనలో ఉన్న మేము ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే అని మీరు మాట్లాడుతూ ఎన్నో విషయాలు హెచ్చరిస్తూ వచ్చారు. తండ్రి, ఈ మాటలు విని కొందరైనా తమ ప్రవర్తనను మార్చుకోవడానికి, పరిశుద్ధపరచుకోవడానికి, పవిత్ర పరచబడడానికి, దినదినము మీ స్వారూప్యంలోనికి మార్చబడటానికి సహాయం చేయండి. తండ్రి, ప్రకటింపబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగాను 60దంతలుగాను 100 ఫలింపచేసి మీ ఘన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరే కలగజేసుకోమని ఈ వాక్యము విన్న బిడ్డలందరూ ఈ వాక్యానికి విధేయులై పరివర్తన చెందినట్లు కృపనివ్వమని నిరంతర స్తోత్రార్హుడైన మీకు స్తుతులను చెల్లించుకుంటూ ఉన్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. వినూతన దయాకిరటం చేత బిడ్డలను ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. దేవా, ఇతరాతర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని బిడ్డలతో మీరుండమని వేడుకొంచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, సమయంలో శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను మీ పాదసన్నిధికి తీసుకుని వస్తున్నాం. నేను నిన్ను స్వస్థపరచు యెహోవానని సెలవిచ్చిన మీ వాగ్దానమును బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లిస్తూ, దేవా, నవీన, సత్య, మేఘన, యశస్విని, దయరత్నం, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి, భాష, హిమజ మరియు 17 ఏళ్ల యశస్వినులను మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. తండ్రి, మీ గాయపడిన హస్తములతో వారిని తాకండి. ఆ క్యాన్సర్ కణాలు మీ అధికారముతో గద్దించి వారికి సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించండి. అయ్యా, కిడ్నీ వైఫల్యముతో బాధపడుతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, తేజ, నాగజ్యోతి, నయోమి, మంగళను జ్ఞాపకము చేసుకోండి. వారి ప్రాణములను నిలబెట్టండి. పక్షవాతముతో చలనము కోల్పోయిన సూర్యరావు, రాంబాబు, శివరామకృష్ణ, గుణసుందరమ్మ, బాలప్ప, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్రావు, విజయలక్ష్మి అమ్మ, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ, నారాయణ, శ్రీను, వీరేష్, రంగన్నలకు మీ శక్తిని ప్రసాదించండి. వారి అవయవాలకు నూతన బలమును దయచేయండి. దేవా, గుండె జబ్బుతో ఉన్న పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీల, షారోన్, మేరీ, సెబెస్టియన్, ఆనందరావు, ప్రభావతిలను స్వస్థపరచండి. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న లీలావతి, ప్రశాంతి, జైపాల్ రెడ్డిలను, కడుపులో గడ్డలతో, పేగుల సమస్యలతో ఉన్న మందులు, లావణ్యలను మీ కృపతో బాగు చేయండి. కీళ్ల నొప్పులతో ఉన్న కీర్తన, వెంకటేశ్వరమ్మ, నూకరత్నములకు ఉపశమనము దయచేయండి. దేవానేక మాసాలుగా కోమాలో ఉన్న నానిపై మీ జీవవాయును ఊదండి. అపవిత్రాత్మ పీడనతో ఉన్న అఖిలకు విడుదలను ప్రసాదించండి. తెలియని భయము మరియు ఏకాంతములో ఉన్న సజిత్కు మీ శాంతినివ్వండి. దేవా, ఇచ్చేవితో బాధపడుతున్న లక్ష్మిని కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొంచున్నాం. మూర్ఛ వ్యాధితో, కంటి సమస్యలు, కాలేయ సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొంచున్నాం. ప్రాముఖ్యముగా నా తండ్రి, రత్న, అనితాలకు ఉన్న అజ్ఞాత వ్యాధులను
మీ వెలుగుతో దూరం చేయమని వేడుకొంచున్నాం. దేవా, పేర్లు చెప్పబడని అనేకుల కొరకును ప్రార్థిస్తున్నాం. వారికున్న ప్రతి అనారోగ్యం నుంచి విడుదలను దయచేయమని వేడుకొనుచున్నాం. తండ్రి, మీరు అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేసే దేవుడవు. మీ రక్తపు దారుల ద్వారా వీరందరికీ విడుదల, స్వస్థత మరియు సమాధానమును కలగజేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించమని వేడుకొంచున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొంచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తుండగా వారి ప్రతి ప్రార్థన, విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలను పొందమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.